హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి డిస్జాయింట్ సెట్ ఆపరేషన్స్. దీస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు డా సబ్జెక్ట్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్. సో లెట్స్ గో టు ద టాపిక్. సో ఇందులో ఏంటి అంటే డిస్జాయింట్ సెట్ ఆపరేషన్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది సెట్. సెట్ అంటే ఏంటి? ఫస్ట్ సెట్ అంటే మనకి ఏం తెలుసు? కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ ఎలిమెంట్స్. అంటే ఒక ఆర్డర్డ్ ఎలిమెంట్స్ కలెక్షన్, ఒక గ్రూప్ అయితే అది ఒక సెట్. సో దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే విత్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, సో రిప్రజెంటింగ్ విత్ ఎస్, రైట్? సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్లో రాయాలి. 1, 4, 3, 8 అట్లా మీ ఇష్టం ఎలా అయినా రాయొచ్చు. ఒక సెట్లో రిప్రజెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెట్ తర్వాత డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ సెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ సెట్స్ మధ్యలో ఎలాంటి కామన్ ఎలిమెంట్ అనేది ఉండొద్దు, ఒక సేమ్ ఎలిమెంట్ అనేది ఉండకపోతే దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఆ 2 సెట్స్ని డిస్జాయింట్ సెట్ అంటాం. సో లెట్ us కన్సిడర్ ద ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. దీస్ ఆర్ ద సెట్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఎలిమెంట్ ఉండదు. సో ఎగ్జాంపుల్ చూడండి, S1 సెట్లో ఏమో 1, 2, 3 తీసుకున్నా. S2 సెట్లో 4, 5, 6. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి మీరు, ఫస్ట్ డిస్జాయింట్ చేసే కంటే ముందు ఫస్ట్ మనం S1 యూనియన్ S2 చేస్తే ఏం రాస్తాం? యూనియన్ అంటే ఆల్ కంబైన్గా రాస్తాం కాబట్టి 1, 2, 3, 4, 5, 6. ఇది దీనికి డిఫరెన్స్ తెలవడానికి మేము రాసిన నేను, ఓకేనా? సో ఇప్పుడు డిస్జాయింట్ సెట్ అంటే మనం చేయాల్సింది ఇంటర్సెక్షన్ అనమాట. ఇంటర్సెక్షన్ అంటే ఏవైనా కామన్ ఎలిమెంట్స్ ఉంటేనే రాయాలి, లేకపోతే రాయద్దు. ఇప్పుడు 1 అనేది ఇందులో ఉందా? లేదు. 2 లేదు. 3 లేదు. 4, 5, 6 ఇందులో ఉన్నాయా? లేవు. సో అంటే ఈ సెట్కి కామన్ ఎలిమెంట్ ఒక్కటి కూడా లేదు. సో అప్పుడు మనకి నల్ వాల్యూ కదా. సో పైతో రిప్రజెంట్ చేస్తాం, ఎలాంటి కామన్ వాల్యూ అనేది ఉండదు. సో దట్ ఈస్ డిస్జాయింట్ సెట్. నెక్స్ట్ పార్టీషన్ అంటే కలెక్షన్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్. అంటే డిస్జాయింట్ సెట్స్ని ఒక దగ్గర రాయడంని పార్టీషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీషన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ P ఈజ్ ఈక్వల్స్ టు S1, S2. ఇక్కడ మనం ముందు ఎగ్జాంపుల్లో S1 అండ్ S2 ఆర్ డిస్జాయింట్ సెట్స్, రైట్? సో ఆ సెట్స్ని ఒక దగ్గర రాస్తే పార్టీషన్ అంటాం, ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వీ హ్యావ్ డిస్జాయింట్ సెట్ రిప్రజెంటేషన్స్. ఎలా చేస్తాం రిప్రజెంటేషన్? డిస్జాయింట్ సెట్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? సో ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి ఫస్ట్గా. సో అదేంటి అంటే, ఫస్ట్ది ట్రీ రిప్రజెంటేషన్, డేటా రిప్రజెంటేషన్, array representation. So to analyze those 3 representations, let us consider the common example for those 3 representations. So first S1 వచ్చేసి 1, 7, 8, 9, S2 వచ్చేసి 2, 5, 10, S3 వచ్చేసి 3, 4, 6. సో ఇదే ఎగ్జాంపుల్ ప్రతి 3 రిప్రజెంటేషన్స్కి తీసుకొని మనం ఒకసారి చేద్దాం. సో ఫస్ట్ది ట్రీ రిప్రజెంటేషన్. అందులోనే మనకి మీనింగ్ అనేది తెలిసిపోతుంది. అంటే ఒక ట్రీ ఉంటుంది. ట్రీ అంటే మనకి ఏం తెలుసు? నార్మల్గా రూట్ నోడ్ ఉంటుంది, దానికి చైల్డ్ నోడ్స్ ఉంటాయి, లీఫ్ నోడ్స్ ఉంటాయి అని తెలుసు కదా. సో ఇక్కడ కూడా సేమ్ అలానే. ఇక్కడ మనం ప్రతి ఒక్క సెట్ని, అందులో ఒక ఎలిమెంట్ని రూట్ నోడ్గా తీసుకొని మిగతా వాటిని లీఫ్ నోట్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం, వాటికి అంటే చైల్డ్ నోట్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ముందు తీసుకున్న సెట్ ఉంది కదా, ఇది S1 సెట్లో ఏమేమి ఉన్నాయి? 1, 7, 8, 9 ఉండే. సో నేను ఫస్ట్ ఎలిమెంట్ని రూట్ నోడ్గా తీసుకొని మిగతా అన్ని చైల్డ్ నోట్స్ కానీ రిప్రజెంట్ చేసిన. ఇది S1కి. నెక్స్ట్ S2కి సేమ్ అలానే, S3కి అలానే. సో మీరు కన్ఫ్యూజ్ అయితే నేను ఒకసారి ఇక్కడ S1 సెట్, S2 సెట్, S3 సెట్ రాస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, 1, 7, 8 ఇందులో ఒక రూట్ నోడ్ తీసుకొని ఇక్కడ రిప్రజెంట్ చేసిన. అలానే సేమ్ S2, సేమ్ S3, అందులో ఉన్న ఎలిమెంట్స్ తోటి మనం రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ని మనం రూట్ ఎలిమెంట్ తీసుకొని మిగతా వాటిని దాని చైల్డ్ నోట్స్ లాగా రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్ దిస్ రిప్రజెంటేషన్ ఈచ్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ ట్రీ. ఒక్కొక్క సెట్ని మనం ట్రీ లాగా రిప్రజెంట్ చేసినాం కదా. సో దట్ వన్ నోట్ ఈజ్ దాట్ ఫర్ ఈచ్ సెట్ వీ హ్యావ్ లింక్డ్ ద నోట్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్ టు ద పేరెంట్. మనం ఇక్కడ యారో రిప్రజెంటేషన్ ఎలా చేసాం చూడండి, చైల్డ్ నోట్స్ నుంచి రూట్ నోట్కి చేసినాం. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ డేటా రిప్రజెంటేషన్. నెక్స్ట్ వన్ ఈస్ డేటా రిప్రజెంటేషన్. సో ఇందులో వచ్చేసి డేటా, అందులో ట్రీ అన్నప్పుడు ట్రీ ఉంది, ఇక్కడ డేటా రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేయాలి చూడండి. ఇన్ డేటా రిప్రజెంటేషన్ వీఆర్ యూజింగ్ pointers which is used to address the each set by pointing the root node for each set to the pointer. సో ఇందులో ఏంటి అంటే మెయిన్గా మనం డేటాని మనం అంటే ఒక దానికి పాయింట్ చేయాలి. సో దానికి మనం పాయింటర్స్ అనేది యూజ్ చేస్తాం, విచ్ ఈజ్ యూజ్డ్ టు అడ్రస్ ద ఈచ్ సెట్. అంటే ఒక అడ్రస్ లాగా, ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడంటే ఒక అడ్రస్ ఉండాలి కదా, అలానే
ఒక సెట్ ఎక్కడ ఉంది మనకు తెలియడానికి ఒక అడ్రస్ లాగా ఆ పాయింటర్ పనిచేస్తుంది అనమాట. దట్ ఈస్ పాయింట్ టు ద ఓన్లీ రూట్ నోడ్ ఆఫ్ ఈచ్ సెట్. ప్రతి ఒక్క సెట్కి ఓన్లీ రూట్ నోడ్ నువ్వు ఏదైతే తీసుకుంటావో దానికి మాత్రమే పాయింట్అవుట్ చేస్తుంది. మనకు అది పాయింట్అవుట్ అయిందంటే మొత్తం సెట్ వచ్చేస్తుంది కదా. సో అలా. సో సి వన్స్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఇప్పటిదాకా ట్రీస్ డ్రా చేసాం కదా అవే, బట్ కొంచెం డిఫరెంట్గా డ్రా చేశాను. ఓకేనా. ఇక్కడ ఏంటంటే నేను 2 తీసుకున్నాను కదా రూట్, ఇక్కడ వేరే అయింది 5 అయింది. అలా మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ ఇప్పుడు ఇక్కడ సెట్ నేమ్ ఏదైతే సెట్ నేమ్ ఉంటుందో అది అండ్ పాయింటింగ్. సో S1 అనేది ఎక్కడ రాసావు ట్రీ ఇది. సో దిస్ హ్యావ్ టు బీ పాయింటెడ్ హియర్ లైక్ దిస్ విత్ ఆరోస్. ఓకే. అండ్ S2 వచ్చేసి మళ్ళీ ఇది. సో దీన్ని మనం పాయింట్అవుట్ చేయాలి ఇలా. S3 అలానే సేమ్. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా రిప్రజెంటేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యారే రిప్రజెంటేషన్. సో యారే రిప్రజెంటేషన్ ఏంటి అంటే కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ద పేరెంట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క పేరెంట్ని అంటే ట్రీలో ఉండే పేరెంట్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం యారే రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనం వేరే ఎగ్జాంపుల్ యూజ్ చేసాం. ఇక్కడ ఏముంది ఆ ఎగ్జాంపుల్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ చూడండి ఒకసారి. కన్సిడర్ దెర్ ఆర్ 15 ఎలిమెంట్స్. అంటే మనకి ఈజీగా అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కన్సిడర్ దెర్ ఆర్ 15 ఎలిమెంట్స్. 15 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. అండ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ పార్టీషన్డ్ ఇంటూ 5 డిస్జాయింట్ సెట్స్. 5 డిస్జాయింట్ సెట్స్గా నేను రిప్రజెంట్ చేసిన, ఐ మీన్ డివైడ్ చేసిన. డిస్జాయింట్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉండొద్దు. అంటే 5 సెట్స్ డివైడ్ చేసేయాలి. అంటే కామన్ ఎలిమెంట్ లేకుండా 1 2 3 ఒక దాంట్లో, 4 5 6 అలా తీసుకోండి. ఇక్కడ చూడండి S1 1 2 3 ఒక దాంట్లో అండ్ దానికి ట్రీ డ్రా చేయాలి. అండ్ S2 వచ్చేసి 4 5 6 కామన్ ఏం లేదు కదా. సో ఓకే. సో దానికి ట్రీ రిప్రజెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ S3 వచ్చేసి 7 8 9 దీనికి రిప్రజెంట్ చేయండి. అలానే S4కి దీనికి రిప్రజెంట్ చేయండి. అలానే S5కి దీనికి రిప్రజెంట్ చేయండి. మీరు కావాలంటే చూడండి ఎందులో కామన్ ఎలిమెంట్స్ అనేవి ఉండేవి. సో దీస్ 5 సెట్స్ ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఓకే. సో ఇది యారే రిప్రజెంటేషన్. సో యారే రిప్రజెంటేషన్లో మనం I వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ P ఆఫ్ I. ఇక్కడ I వాల్యూ ఏంటి అంటే మన సెట్స్లో ఉన్న నెంబర్స్ అనమాట. 1 to 15 కదా మనం తీసుకున్న నెంబర్స్. సో 1 to 15 నెంబర్స్ అనేవి రాసేయాలి. ఇక్కడ 1 to -1 అని ఉంది కదా. ఇది ఎలా రాసామంటే మీరు ఫస్ట్ సెట్ యొక్క ట్రీ రాసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా 1 2 3 ఇది ఫస్ట్ సెట్ కదా, S1ది కదా. సో ఇక్కడ ఎలా అంటే 1 కదా ఫస్ట్ దిస్ 1. ఇది దేనికి పాయింట్అవుట్ అయ్యి ఉంది, దేనికి లేదు. సో ఫస్ట్ది ఏ పాయింట్అవుట్ లేదు కాబట్టి జస్ట్ -1 అనేది రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకేనా. సో -1 అండ్ 2 ఈజ్ పాయింట్అవుట్స్ టు 1 కదా. సో 2 ఈజ్ 1. అలానే 3 ఈజ్ పాయింట్అవుట్ టు 1. సో 1 అలా. ఈ 1 అనేది దేనికి లేదు కాబట్టి బై డిఫాల్ట్గా -1 తీసుకుంటాం. అంటే ప్రతి రూట్ నోడ్కి ఉండేది వాల్యూ P ఆఫ్ I వాల్యూ వచ్చేసి -1. ఓకేనా. ఇలానే ఇంకొక సెట్ది నేను అన్నీ చేయను, కొన్నిటివి చేస్తాను. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ రైట్. ఒక 3 సెట్స్వి చేస్తాను, మీరు ఇంకా 2 సెట్స్వి చేసి నాకు చెప్పండి దాని వాల్యూస్. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి బట్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ డౌన్. ఓకే. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ S2కి ఫస్ట్ 4 అంటే ఇది రూట్ నోడ్ కదా. సో బై డిఫాల్ట్ వీ హ్యావ్ -1 రైట్. సో 4 ఈజ్ -1. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈజ్ 5 దేనికి ఉంది, 4కి ఉంది. 4కి లింక్ ఉంది కాబట్టి సో 5 ఈజ్ ఆఫ్ 4. ఓకే. అండ్ 6 ఈజ్ లింక్డ్ టు 4. సో 6 ఈజ్ ఆల్సో 4 లైక్ దిస్. అండ్ వీ విల్ ఆల్సో S3 కూడా చూద్దాం. ఇక్కడ S3 సెట్ చూడండి ట్రీ. ఇక్కడ 8. సో రూట్ నోడ్ కాబట్టి -1 వాల్యూ. సో 8 చూడండి -1. అండ్ 7 ఈజ్ అటాచ్డ్ టు 8 రైట్. సో 7 వాల్యూ 8 అవుతుంది. ఇక్కడ చూడండి 7 వాల్యూ 8. అండ్ నెక్స్ట్ 9 ఈజ్ అటాచ్డ్ టు 8. సో 9 వాల్యూ ఇస్ P ఆఫ్ I వాల్యూ ఇస్ 8. సో ఇలా మీరు ఇంకా 2 సెట్స్ చేయండి. వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయా, ఇవే వాల్యూస్ ఉన్నాయా లేవా మీరు చెక్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ డిస్జాయింట్ సెట్ ఆపరేషన్స్. ఇంకా ఇందులో యూనియన్ అండ్ ఫైండ్ కూడా ఉంటుంది. సో అవి మీకు నెక్స్ట్ సిలబస్లో టాపిక్స్ ఇవి కూడా ఉన్నాయి కదా. యూనియన్ అండ్ ఫైండ్ అల్గోరిథమ్స్ కూడా ఉన్నాయి కదా. సో అందులో డెఫినేషన్ ఇస్తాను. ఆ డెఫినేషన్ ఒకటి మీరు ఇందులో రాసేసుకున్నా సరిపోతుంది. సో అందులో ఇంకా మళ్ళీ టాపిక్స్ ఉంటాయి సింపుల్ ఫైండ్ అలా అని. సో అవి మనం లేటర్ చూద్దాము. సో మీరు ఓన్లీ ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే యూనియన్ అండ్ ఫైండ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. ఒక డెఫినేషన్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసేసుకుంటే సరిపోతుంది. నేను అక్కడ చెప్పేస్తాను. సో ఆ 2 టాపిక్స్ మాత్రం ఇందులో ఇంక్లూడ్ చేసుకోండి అంతే. అల్గోరిథమ్స్ ఏం అవసరం లేదు, బట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ని బట్టి మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా.
So please like, share and subscribe to my channel. Bye friends.